హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి కానివ్వండి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి, క్రీడా సంబంధిత సమాచారం గురించి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకునే ముందర కొన్ని హెడ్లైన్ చూద్దాము. ఈరోజు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మౌంట్ బ్లాంక్ వార్తల్లో నిలిచింది. అసలు మౌంట్ బ్లాంక్ ఎందుకు వార్తలు నిలిచింది, భారతదేశానికి సంబంధించి ఈరోజు ఈ వార్త ఎందుకు ఇంపార్టెంట్ చూద్దాము. దాంతోపాటు ఈరోజు భారతదేశంలో డాల్ఫిన్స్ సంఖ్య తగ్గిపోతుంది. డాల్ఫిన్స్ మనందరికీ తెలుసు. సో డాల్ఫిన్స్ విషయంలో ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఏ ప్రభుత్వం రిలీజ్ చేసింది, డాల్ఫిన్ సంఖ్య యాన్యువల్గా ఎంత తగ్గిపోతుంది, ఎన్ని డాల్ఫిన్స్ ఉంటే ఎంతవరకు తగ్గుతుంది, అసలు ఎందుకు తగ్గుతున్నాయి, ఇదంతా చూద్దాము. మరి దాంతోపాటు ఈరోజు పులుల సంరక్షణ విషయంలో సింపుల్ చెప్పాలంటే టైగర్ కన్జర్వేషన్, సింపుల్ చెప్పాలంటే భారతదేశంలో టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఆ టైగర్ రిజర్వ్ల విషయంలో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఈరోజు వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచింది, అసలు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందో అదంతా చూద్దాము. మరి దాంతోపాటు ఈరోజు అండమాన్ నికోబార్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాబార్డ్ 44 లక్షల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అది దేనికి సంబంధించి, ఏ పథకంలో భాగంగా చేపడుతూ చూద్దాం. అండ్ స్వచ్ఛతా పక్వాడా అనే పేరుతో ఈరోజు ఒక సంస్థ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతుంది, దాని గురించి. మరియు అస్సాం ప్రభుత్వం ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది కరోనా కాలంలో. సో అదేంటో చూద్దాము. సో దీంతో పాటు మిస్లేనియస్ అంశాలు ఒక్కొక్కటిగా మనం లింక్ చేస్తూ చదువుదాము. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు అస్సాంకి సంబంధించి. అస్సాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, రెగ్యులర్గా గత 2-3 రోజుల నుండి ప్రతిసారి ప్రొనౌన్స్ చేస్తున్నాను. అస్సాం గురించి ఖచ్చితంగా ఈసారి రానున్న ఏ ఎగ్జామ్లో అయినా బిట్ వస్తుంది. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే, తరచూ వార్తలో నిలుస్తున్న రాష్ట్రం కానీ, తరచూ వార్తలో నిలుస్తున్న ఒక ప్రాంతం కానీ, దాని చుట్టూనే ప్రశ్నలు పడతాయి. అది జాగ్రఫీ అయినా, పాలిటీ అయినా, పథకాలైనా, ఏదైనా కూడా, కరెంట్ అఫైర్స్ అయినా. సో అస్సాం గురించి నిన్నటి క్లాస్లో కూడా మీకు అన్ని లింక్ చేసి ఒక 4-5 టాపిక్స్ చెప్పాను. ప్రస్తుతం అస్సాము రెగ్యులర్గా వార్తలు నిలుస్తోంది. దానికి సంబంధించి యాత్రల విషయంలో కానివ్వండి, జాతరల విషయంలో కానివ్వండి, లేకపోతే కాజిరంగా కానివ్వండి, రకరకాల అంశాలు మీకు లింక్ చేశాను. ఈ రోజున అస్సాం ఎందుకు వార్తలు నిలిచింది అంటే, అస్సాం ప్రభుత్వం అధికారికంగా, సో ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అంటే ఖచ్చితంగా అందులో నిజాయితీ అనేది ఉంటుంది. సింపుల్గా చూడండి, ఈ రోజున కరోనా దాదాపు ఉధృతిని మనం చూస్తున్నాము. ఏ వ్యక్తిని వదలట్లేదు. ఎంతమందికి రోజు టెస్టులలో చేస్తే ఎన్ని కేసెస్ బయటపడుతున్నాయో చూడం. మనము లాక్డౌన్ అనేది తక్కువ కేసులు ఉన్నప్పుడు దేశమంతా లాక్డౌన్ ఉంది, ప్రపంచంలో లాక్డౌన్ ఉంది. కానీ ఈరోజు కేసుల పరిస్థితి పెరుగుతున్నప్పుడు లాక్డౌన్ లేదు. అందులోనూ కేసెస్ సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే, ప్రతి ఒక్కరు బయటికి రావడం, ఒకరి నుండి ఒకరికి ఈజీగా ట్రాన్స్మిషన్ అవ్వడం, అలా వ్యాధి వ్యాప్తి విపరీతంగా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనమే సంరక్షించుకోవాలని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో ఇలాంటి పరిస్థితిలో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. చూడండి, ప్రతిరోజు కరోనాకి సంబంధించి రకరకాల డ్రగ్స్ పేర్లు చెప్పాను నేను. ప్లాస్మా థెరపీ అంటే ఏంటో చెప్పాను, వ్యాక్సిన్ అంటే ఏంటో చెప్పాను, వ్యాక్సిన్కి మందులకి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చెప్పుకున్నాం మనం. సో ఈ రోజున ప్లాస్మా థెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాస్మా థెరపీలో మూలం ఏంటంటే, వ్యాధి బారిన పడ్డ వ్యక్తి ఈరోజు మనకు మందుగా పనిచేస్తున్నాడు. సో అలా వ్యాధి బారిన పడి కోలుకున్న వ్యక్తిని మనం టార్గెట్ చేసి ఆ వ్యక్తి నుండి ప్లాస్మాని ఐసోలేట్ చేసి, కొత్తగా వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళని నయం చేయడానికి వాళ్ళ లోపల ప్లాస్మా ఎక్కిస్తున్నాం, అలా యాంటీబాడీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇలాంటి అంశాల్లో ఈరోజు కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీలో వ్యాధి బారిన పడి సంపూర్ణంగా నయమైన వ్యక్తి ఈరోజు మనకు మందుగా పనిచేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి చాలామంది చూడండి, మన ఇండియాలో ఎక్కడైనా కానివ్వండి, బ్లడ్ డొనేషన్ విషయంలో చాలామంది కూడా ఆలోచిస్తారు, బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుందో అని. కానీ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి ప్రక్రియ. సో మన దగ్గర బ్లడ్ రక్తదానం చేయడానికి ఆలోచిస్తారు, కానీ ప్లాస్మా విషయంలో ఎవరు ముందుకు రారు. ఈ రోజున ప్లాస్మా అనే ఇంపార్టెన్స్ దృష్ట్యా అస్సాం ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఎవరైతే వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఉన్నారో వారు సంపూర్ణంగా 100% ఈరోజు నెగిటివ్తో కరోనా నెగిటివ్ అయిపోయారో, కరోనా లేకుండా నయమయ్యారో, వారిని ఉద్దేశిస్తూ అస్సాం ప్రభుత్వం ఒక కీలక ప్రకటన ఏం చెప్పిందంటే, ఎవరైతే ప్లాస్మాని స్వచ్ఛందంగా దానం చేస్తారో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్లాస్మా దానం చేస్తున్నాను అనుకోండి, నన్ను ఏమనాలి, ప్లాస్మా డోనర్. ఎగ్జాంపుల్ బ్లడ్ దానం చేస్తే బ్లడ్ డోనర్ అన్నట్టు. సో ప్లాస్మాని డోన్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, డోనర్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక ప్రత్యేక ఆఫర్లను ఇచ్చింది. సో ఆఫర్స్ అంటే మనకు తెలుసు, ఆఫర్లు అనగానే ఎవరైనా కూడా ఆతృత పడతారు. సింపుల్గా అది ఎవరికైనా హ్యూమన్ సైకాలజీ, తక్కువ రేట్ అని చెప్పేసిన ఏదైనా కూడా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఆతృత ఉంటుంది. సో ఈరోజు అస్సాం ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆఫర్ ఏం చెప్పింది అంటే,
కోవిడ్ బారిన పడి నయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లాస్మా డొనేషన్ చేయడానికి ముందుకు వస్తే మీకు ఇలాంటి ఆఫర్స్ ఇస్తామని చెప్పేసి ఏమేమి చెప్పింది అంటే ప్రభుత్వం కల్పించే పథకాలలో ఈ ప్లాస్మా డోనార్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తాము, అంటే ఫస్ట్ వీళ్ళకే ఇస్తాము అన్నట్టు సింపుల్గా. సో ప్రభుత్వ పథకాల్లో ప్లాస్మా డోనార్లకి ఈరోజు ప్రాధాన్యత ఇస్తాం. అండ్ సెకండ్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ఇంపార్టెంట్, అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో వారికంటూ కోటా ఇస్తాము. ప్రభుత్వ ఉద్యోగాలు సింపుల్గా చెప్పాలని చూడండి, జాబ్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఒక్క మార్క్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఒక్క మార్కుతో పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు ఎవరైతే ప్లాస్మా డొనేషన్ చేస్తారో అలాంటి ప్లాస్మా డోనార్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక సర్టిఫికెట్ ఇస్తాము. ఆ సర్టిఫికెట్ ఏంటి, మీరు కష్టకాలంలో ప్లాస్మాని డొనేట్ చేశారు, ఇది కొంతమంది ప్రాణాలను కాపాడడానికి పనిచేసిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది. ఆ గుర్తింపు ఆధారంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకం ఏదున్నా కూడా మొదటి ప్రియారిటీగా ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వారికంటూ కొంచెం కోటా కేటాయించడం కానివ్వండి, లేదా మార్కులు కలపడం కానివ్వండి, అలాంటివి ఇస్తామని చెప్పింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్కి ఎవరైతే వస్తారో ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూస్కి వచ్చే వాళ్ళకి 2 మార్క్స్ ప్లస్ ఇస్తాం. సింపుల్గా చెప్పాలంటే మీరు ప్లాస్మా డోన్ చేయండి, 2 మార్కులు ఇంటర్వ్యూలో పొందండి అన్నట్టుగా ఇలాంటి పథకాలు ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటప్పుడు ఏం చేస్తుంది, యువత ముందుకు వస్తుంది. ఎగ్జామ్ రాయకముందే మనకు 2 మార్క్స్ వస్తుంటే అంటే ఎవరైనా కూడా పోతారు. సో ఇలా అస్సాం ప్రభుత్వం ప్లాస్మా డోనర్లను ఎంకరేజ్ చేయాలి, ప్లాస్మా డొనేషన్ చేపట్టాలి రాష్ట్రంలో అని చెప్పేసి ఈరోజు వార్తలు నిలిచింది. ప్రభుత్వ పథకాల్లోనూ మరియు ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల్లోనూ ప్లాస్మా డోనర్లకు ప్రాధాన్యత ఇస్తాము. దాంతోపాటు ఇంటర్వ్యూ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 మార్క్స్ అదనంగా ఇస్తాము ప్లాస్మా డొనేషన్ చేసినందుకు అని చెప్పారు. చూడండి, అందుకే ఈ ఇటీవల కాలంలో ప్లాస్మా ఇంపార్టెన్స్ ఏంటంటే చాలామంది పైన అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి ప్లాస్మాతో ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీ చేసిన కూడా చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటీవల కాలంలో ఢిల్లీ ప్లాస్మా బ్యాంక్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పింది. అలా ప్లాస్మాకు సంబంధించి కూడా ఆ ప్రాసెస్ అంతా, ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నిక్ అంటే ఏంటి, హైబ్రిడోమా టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనం క్రితం క్లాస్లో చర్చించుకున్నాము. బట్ ఇక్కడ ఈరోజు దొరికిన పాయింట్ ఏంటంటే మనకు అస్సాం ప్రభుత్వం ప్లాస్మా డొనేషన్ని ఎంకరేజ్ చేయడానికి ప్లాస్మా డోనర్లకి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇస్తుంది. అది వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు మనకు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ వార్తల్లో నిలిచింది. టైగర్ రిజర్వ్ అంటే ఏంటంటే పులుల సంరక్షణ కేంద్రం. సో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. వార్తల్లో నిలుస్తున్న మనం రకరకాల జంతువుల గురించి, కప్పల గురించి, సీతాకోక చిలుకల గురించి, రకరకాల అంశం, నిన్న ప్యాంగోలిన్ గురించి, అలా రకరకాల అంశాలు మనం నేర్చుకుంటున్నాం. ఎకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీలిమ్స్లో ఇలాంటి బిట్స్ వస్తాయి. అందులోనూ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. సో ఈరోజు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది వార్తలు నిలిచింది. ఇది మహారాష్ట్రకి సంబంధించింది. సో మహారాష్ట్రకి సంబంధించి ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం, రిక్వెస్ట్ లెటర్ని పంపించింది. ఎందుకు రిక్వెస్ట్ లెటర్ పంపించింది అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక చర్య, ఒక ప్రక్రియ, ఒక అభివృద్ధి కార్యక్రమము రాష్ట్రంలో ఈ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్కి ఇబ్బంది తెస్తోంది అనే ఒక అంశం నిలిచింది. సింపుల్ చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ మేల్ఘాట్ అనే టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఎక్కడ ఉంది అంటే అమరావతి జిల్లాలో ఉంది. సత్పురా ప్రాంతం అంటాం, విదర్భ ప్రాంతం. సింపుల్ చెప్పాలంటే విదర్భ ప్రాంతం. విదర్భ అనగానే మనకు గుర్తుకొచ్చేది విదర్భ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నప్పుడు విదర్భ ఇంపార్టెంట్. అలాగే గుజరాత్లో సౌరాష్ట్ర అని ఇలాంటి ప్రత్యేకవాద ఉద్యమాలు జరుగుతాయి. సో విదర్భ ప్రాంతంలో మనకి ఈ టైగర్ రిజర్వ్ ఉంది, మేల్ఘాట్ టైగర్ రిజర్వ్. సో ఈ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఉన్న ప్రాంతంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ టైగర్ రిజర్వ్ మొత్తం అనుకుంటే ఇందులో ఒక రైల్వే లైన్ చేపడుతుంది. దీని నుండి వెళ్ళి ఒక రైల్వే లైన్ చేపడుతుంది. అది ఎక్కడికంటే అకోలా నుండి కాండ్వా ప్రాంతానికి ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి అనుకుంటుంది. సో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుంది, మ్యాపింగ్ చేస్తుంది ఎక్కడికి పోవాలని. అలా మ్యాపింగ్లో మధ్యలో చూడండి మనకు రైల్వే ట్రాక్స్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఫారెస్ట్ లోపలికి వెళ్తాయి. ఎక్కువగా రైల్వే ట్రాక్స్ ఎక్కువగా చెట్ల మధ్యలో నుండి పోతాయి చూడండి.
సో అలా ఈ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుండి ఈ అకోలా కాండ్వార్ రైల్వే ట్రాక్ లైన్ అనేది పోతుంది. సో ఇందుకోసము ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తే ఈ చుట్టుపక్కల ఉండే పులులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, చెట్లు కానివ్వండి కలుషితమైపోతాయి. చాలా వరకు వీటి జనాభా అంతరించిపోతుంది. మన ఉద్దేశమే అంతరించిపోతున్న జీవజాతులను, వృక్ష జాతులను, జంతు జాతులను కాపాడాలి. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఉనికే ప్రమాదంగా మారిపోతుంది. కొంచెం పునరాలోచించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మహారాష్ట్ర ప్రభుత్వం. సో ఎందుకు అంటే మనకి ఇప్పుడు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో టైగర్ అని చెప్పాను నేను. టైగర్ అంటే ఏంటి? పులుల సంరక్షణ. ఈ టైగర్ రిజర్వ్లో అన్ని పులులే ఉంటాయన్నట్టు. దాదాపు మహారాష్ట్ర విషయానికి వస్తే, సింపుల్ చెప్తాను, భారతదేశ విషయానికి వస్తే 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి? టైగర్ని ఉద్దేశిస్తూ కేంద్రం ప్రారంభించిన పథకం. అంటే టైగర్ జనాభాలను పెంచాలి. అలా టైగర్ సంబంధించి చూడండి, మనకు ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి టైగర్ జనాభా ఎట్లా పెరుగుతుందో. సో టైగర్లను కాపాడాలి అని చెప్పేసి ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా 1973-1974 మధ్యలో దేశం మొత్తం కూడా 9 ప్రాంతాలను టైగర్ రిజర్వ్లో గుర్తించింది ఫస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మహారాష్ట్రలో గుర్తించబడ్డ మొట్టమొదటి టైగర్ రిజర్వ్ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్. మొట్టమొదటిది. అంటే ఈ ప్రాంతము పులులు నివసించే ప్రాంతము, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని 1973-74లోనే ఏర్పాటు ఏముండదు, దాన్ని ఒక ప్రొహిబిటెడ్ ఏరియా గుర్తిస్తారు. సింపుల్ చెప్పాలంటే అక్కడ టైగర్స్ ఉంటాయి, అక్కడ మానవుని యొక్క ప్రవేశం ఉండకూడదు, వాటికి డిస్టర్బ్ కాకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా టైగర్ల జనాభా పెరగాలి తగ్గితే తగ్గకూడదు అనే ఉద్దేశంతో మేల్ఘాట్ అనేది మహారాష్ట్రలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్. మరి ఈ రోజున ఈ ప్రక్రియ ద్వారా ఈ టైగర్ జనాభా తగ్గిపోతుంది. సో దీన్ని పునరాలోచించండి, ఈ రైల్వే ట్రాక్ దీని నుండి కాకుండా పక్క నుండి కానీ డైవర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది డ్యూ టు మనకి రైల్వే లైన్ విషయంలో. సో ఇది మహారాష్ట్రలో 6వ టైగర్ రిజర్వ్. ఇంకా కొన్ని ఉన్నాయి. మనం మహారాష్ట్ర విషయానికి వస్తే తడోబా అంధేరి, బోర్ టైగర్ రిజర్వ్, సత్పురా టైగర్ రిజర్వ్ కానివ్వండి, అలా రకరకాల టైగర్ రిజర్వ్ మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇది మనకి ఈరోజు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో నిలిచింది. దీంతో పాటు మనకి వాస్తవం చెప్పాలంటే పెంచ్, సహ్యాద్రి టైగర్ రిజర్వ్, లేకపోతే తడోబా అంధేరి, లేకపోతే బోర్ టైగర్ రిజర్వ్, కొన్ని టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర దాదాపు 5-6 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైగర్ రిజర్వే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు వార్తలు నిలిచిన మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ సంబంధించి బిట్స్ రావచ్చు. అండ్ క్రితం క్లాస్లో కూడా మనం చూసాము తడోబా అంధేరికి సంబంధించి టైగర్ రిజర్వ్ విషయంలో కూడా చూసాము. అక్కడ ఏంటంటే కోల్ మైనింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని. ఎందుకంటే దట్టమైన అడవులో కోల్ దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ పర్మిషన్ క్లియరెన్స్ ఇవ్వగానే మళ్ళీ రిక్వెస్ట్ చేసింది. సో అలా జంతువుల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పిదం చేస్తాయి. ఈ రకంగా మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది వార్తలో ఈరోజు మనకు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు అంశము ప్లాటానిస్టా గ్యాంగెటికా. ప్లాటానిస్టా గ్యాంగెటికా అంటే ఏంటి అని మనకు క్వశ్చన్ వస్తుంది, ఎగ్జామ్లో వస్తుంది. ఇటీవల వార్తలు నిలిచిన ప్లాటానిస్టా గ్యాంగెటికా దేనికి సంబంధించి అంటారు? సింపుల్ చెప్పాలంటే మన భాషలో డాల్ఫిన్. చాలామంది పర్యాటకులు డాల్ఫిన్ చూస్తే ఆహ్లాదంగా ఫీల్ అయిపోతారు. ఎక్కడైనా ఎగ్జిబిషన్ కానివ్వండి, లేదంటే ప్రత్యేకమైన డాల్ఫిన్ పార్కులకు వెళ్ళడం కానివ్వండి, దుబాయ్ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో డాల్ఫిన్స్ చూడగానే అవి ఆడడం కానివ్వండి, వాటిని చూసేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి డాల్ఫిన్స్ భారతదేశంలో కూడా ఉన్నాయి. సో ఈరోజు డాల్ఫిన్కి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం డాల్ఫిన్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది డాల్ఫిన్ సంబంధించి. సో డాల్ఫిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లాటానిస్టా గ్యాంగెటికా మన ఇండియాకు సంబంధించి. సో ఈ మధ్యప్రదేశ్ సంబంధించి ఈ ఫారెస్ట్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తాను ఏమని చెప్పిందంటే, భారతదేశంలో చంబల్ ప్రాంతంలో, ముఖ్యంగా చంబల్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ భారతదేశంలో డాల్ఫిన్ల సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం 68కి వచ్చింది. ఇది 2016లో 78 ఉండే. సో ఒక సైడ్ ఏమో మనం పులుల జనాభాని పెరుగుతున్నాయి, డాల్ఫిన్ల సంఖ్య అంతరించిపోతుంది. సో డాల్ఫిన్ల సంఖ్య తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం యాన్యువల్ యావరేజ్గా 13% డాల్ఫిన్స్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది
అని చెప్పేసి చంబల్ ప్రాంతంలో చంబల్ నది విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా 3 రాష్ట్రాలు ప్రస్తావన చేసింది. ఒకటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి డాల్ఫిన్ సంఖ్య విషయంలో ఈ చంబల్ నది విషయాన్ని చెప్పింది. అలా 68 డాల్ఫిన్ మాత్రమే చంబల్ రివర్లో ఉన్నాయి. దాదాపు 453 కిలోమీటర్ల పొడవు ఉన్న చంబల్ వ్యాలీ ఏదైతే ఉంటుందో ఆ రివర్లో సింపుల్ చెప్పాలంటే ఆ చంబల్ ప్రాంతంలో డాల్ఫిన్ సంఖ్య మొత్తానికి తగ్గిపోతుంది. దీనికి సంబంధించి సంరక్షణ చర్యను తీసుకోండి అని చెప్తుంది. సో ఎప్పుడైనా చూడండి, జంతువుల సంఖ్య తగ్గిపోతుంది అంటే ఖచ్చితంగా ఆ సమయంలోనే అలర్ట్ అవ్వాలి. లేదంటే అవి అంతరించిపోయాక మళ్ళీ రావిక. మనం చూసాము డైనోసార్ల గురించి, చిన్నపిల్లలు డైనోసార్ అని చెప్పేసి బుక్లో ఫోటో కనబడితేనే చూస్తారు డైనోసార్ అని. సో అంతరించిపోయిన జీవజాతి మళ్ళీ రాదిక. అలా అంతరించిపోకుండానే కాపాడాలని చెప్పేసి చాలా సంస్థలు, IUCN లాంటి సంస్థలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ కానివ్వండి, భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సైట్స్ ఒప్పందం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జీవజాతులు అంతరించిపోకుండా చూడాలి అని చెప్తారు. అందులోనూ ఇక్కడ డాల్ఫిన్ ప్రస్తావన ఎందుకు చేశానంటే దీని గురించి బిట్ రావచ్చు. సో దీనికి సంబంధించి సైంటిఫిక్ నేమ్ అడగవచ్చు, ప్లాటానిస్టా గ్యాంగటికా. ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వం గుర్తించిన అధికారిక జంతువే. అక్వాటిక్, నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. ఇది భారతదేశంలో అక్వాటిక్ నేషనల్ జాతీయ గుర్తుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ మనది డాల్ఫిన్. దాన్ని సింపుల్గా మనం పాపులర్లో ఏమని పిలుస్తామంటే సుసు అని పిలుస్తాం. సుసు అంటే డాల్ఫిన్. మన భారతదేశం యొక్క అధికారిక జాతీయ గుర్తింపు పొందిన అక్వాటిక్ ఎనిమల్ ఏంటి అంటే డాల్ఫిన్. నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ డాల్ఫిన్. అలా నేషనల్ ఎనిమల్ అని, నేషనల్ అక్వాటిక్ నీటిలో ఉండే ఎనిమల్ అని, దేశ పుష్పం అని చెప్పేసి, దేశ పక్షి అని చెప్పేసి మనం గుర్తించుకుంటాం అధికారిక గుర్తుల కింద. సో అందుకోసం అని చెప్పేసి ఈ జనాభా అంతరించిపోయింది. అందులోనూ జాతీయ గుర్తింపు పొందిన ఈ జనాభా అంతరించిపోతే మనకి ఇక మళ్ళీ రావు అని చెప్పేసి ఇటీవల ప్లాటానిస్టా గ్యాంగటికాకు సంబంధించిన రిపోర్టు మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. అలా అక్వాటిక్ ఎనిమల్ సంబంధించి అందులోనూ డాల్ఫిన్ సుసుకు సంబంధించి వార్త వచ్చింది. 78 2016లో ఉంటే ఈరోజు 68 అయింది. అంటే తగ్గిపోతుంది, ప్రతి సంవత్సరం తగ్గుతోంది. అలా అయితే కనీసం 10 ఏళ్లలో డాల్ఫిన్ అనేవి అంతమైపోతాయి చంబల్ ప్రాంతంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మౌంట్ బ్లాంక్. మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చూడండి, మౌంట్ మెరాపి అని, సెంకాకు ఐలాండ్స్ అని ఇటీవల కాలంలో చెప్పినవి అన్నీ కూడా జాగ్రఫికల్గా ఇంపార్టెంట్. మనం సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటున్నాం. సింపుల్ చెప్పాలంటే అప్డేట్స్ ఏవైతే వార్తలు తెలుస్తున్నాయో అవన్నీ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాం. సో జాగ్రఫీ విషయానికి వస్తే మీరు చూడండి, మౌంట్ మెరాపి ఎక్కడ ఉందని చెప్పుకున్నాం, ఎందుకు ఇటీవల కాలంలో దానికి సంబంధించిన వార్త ఎందుకు వచ్చింది, ఏ రకంగా బద్దలైంది, ఎప్పుడు బద్దలైంది అదంతా చూసాం. అండ్ సెంకాకు ఐలాండ్స్ అని చెప్పేసి పేరు మార్చడం ద్వారా ఎలా వివాదాస్పద అవుతుందో చూసాం. ఈ రోజున మౌంట్ బ్లాంక్ అనేది వార్తలు నిలిచింది. ఎందుకు వార్త నిలిచిందంటే ఇది ఇంపార్టెంట్, ఇండియాకి కన్సర్న్డ్గా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూయే కానీ ఇండియాకి కన్సర్న్డ్గా ఒక విషయంలో బయటకు వచ్చింది. సో మనకు తెలుసు మౌంట్ బ్లాంక్ ఎక్కడ ఉంటుంది, ఇది ఐరోపా అంటాం మనం. యూరప్లో 2వ అతిపెద్ద మౌంటైన్. ఫస్ట్ ఏంటి, మౌంట్ ఎల్బ్రూస్. సో ఇలాంటి మనకి ఎగ్జాంపుల్ బిట్స్ అడుగుతారు. మౌంట్ ఎల్బ్రూస్ అనేది యూరప్ ఖండంలోనే ఫస్ట్ హయ్యెస్ట్. సో అలా ఈరోజు సెకండ్ది మౌంట్ బ్లాంక్. ఇది ఎక్కడ ఉంది, ఆల్ప్స్ మౌంటైన్ రీజన్లో ఉంటుంది. ఆల్ప్స్ ఇవన్నీ మీకు చెప్తున్నాను. వరల్డ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు అట్లాస్ ముందు పెట్టుకోండి. నిన్న కూడా చెప్పాను, సౌత్ చైనా సీ, చాబహర్ పోర్ట్ ఇలాంటివి చెప్పినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే కానివ్వండి, ఒమన్ గల్ఫ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. చూస్తేనే అర్థమవుతాయి. చూస్తే అర్థమవుతుంది అంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్లో గుర్తుకొస్తుంది. అలా చూసినప్పుడు దాంతోపాటు 4-5 దేశాల పేర్లు మనం చూస్తాం అక్కడ పక్కన, దాని పక్కన ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇలా మౌంట్ బ్లాంక్ ఈరోజు వార్తల్లో నిలిచింది. ఇది యూరప్లోనే అత్యంత పెద్దదైన రెండవది. అంటే ఫస్ట్ మౌంట్ ఎల్బ్రూస్, సెకండ్ మౌంట్ బ్లాంక్. ఎందుకు ఈరోజు వార్తల్లో నిలిచింది అంటే దీన్ని ఇంకోటి ఏమంటారు, వైట్ మౌంటైన్ అని కూడా అంటారు. వైట్ మౌంటైన్ సింపుల్ చెప్పాలంటే ఎప్పుడు కూడా దీనిపైన మంచుతోటే కప్పబడి ఉంటుంది. అంత మంచుతో ఉండే ప్రాంతం ఇది. అందులోని యూరప్ ప్రాంతం, చల్లని ఖండం. సో దీనికి సంబంధించిన వార్త ఏంటంటే మనకు జనవరి 24, 1966 భారతదేశంలో ఒక విషాద గాథ. ఎయిర్ ఇండియా 101 లేదంటే ఇది ఒక బోయింగ్ విమానం అంటారు. అంటే బోయింగ్ సంస్థ తయారు చేసింది. బోయింగ్ 707 ఒక విమానం, భారతదేశానికి సంబంధించి ఒక విమానము ఈ యూరప్ ఖండం నుండి వెళ్ళేటప్పుడు ఈ మౌంట్ బ్లాంక్ మీదకి వెళ్ళేటప్పుడు దీనికి గుద్దుకొని క్లాష్ అయ్యి చనిపోయాడు. సింపుల్గా చెప్పాలంటే
ఆ విమానం కూలిపోయిన ప్రాంతం మౌంట్ బ్లాంక్. ఏ రోజున 1966 జనవరి 24 రోజున భారతదేశానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ విమానము ఈ మౌంట్ బ్లాంక్కి క్రాష్ అయ్యి కూలిపోయింది. అందులో దాదాపు 177 మంది చనిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అదే ఇంపార్టెంట్. 177 మంది ప్రయాణికులు చనిపోయారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశానికి న్యూక్లియర్ విషయానికి వస్తే హోమీ బాబా, మనందరికీ తెలుసు హోమీ జహాంగీర్ బాబా, హెచ్జే బాబా అంటాము. హోమీ బాబా వీళ్ళలో ఉన్నాడు, ఇందులో చనిపోయాడు. సింపుల్ చెప్పాలంటే భారతదేశానికి న్యూక్లియర్ పితామహుడు అంటాము. హోమీ జహాంగీర్ బాబా కూడా ఈ విమానంలో ప్రయాణించాడు, చనిపోయాడు. సో ఎందుకు ఇదంతా చనిపోతాం మరి ఇప్పుడు ఎందుకు న్యూస్ అయిందంటే అప్పుడు ఈ మౌంటైన్లో క్రాష్ అయి చనిపోయిన వాళ్ళందరూ ప్లస్ దాంతోపాటు విమానం ఏదైతే ఉందో ఆ ఆనవాళ్ళు కొంతకాలం బయటపడ్డాయి. కానీ ఆ ఆనవాళ్ళ విషయానికి వస్తే ఈరోజు ఈ పర్వతం నుండి మౌంటైన్ విషయంలో ముఖ్యంగా ఐస్ అనేది మొత్తం కూడా ఐస్ గ్లాషియర్ మొత్తం కూడా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు ఆ విమానంలో వాళ్ళు వాడిన వస్తువులు కానివ్వండి, వారు చదివిన పుస్తకాలు కానివ్వండి బయటపడుతున్నాయి. ఈ రోజున ఏం బయటపడింది అంటే దాదాపు చూడండి 1966 నుండి 2020 ఆల్మోస్ట్ 54 ఇయర్స్ తర్వాత ఈరోజు జరిగిన అంశం ఏంటంటే ఇందులో నుండి మౌంట్ బ్లాంక్లో జస్ట్ 2 days బ్యాక్ ఈ విమానం ఏదైతే క్రాష్ అయిందో అందులో ఆ విమానం క్రాష్ అయిన ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన కొన్ని పత్రికలు బయటకు వచ్చినాయి, న్యూస్ పేపర్స్. ఆ న్యూస్ పేపర్స్ దేనికి సంబంధించినవి అంటే 1966 కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కూడా చూడండి, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు న్యూస్ పేపర్స్ పట్టుకొని పోతాం, బస్సులో కానీ కార్లో కానివ్వండి రైల్లో కానివ్వండి న్యూస్ పేపర్ చదవడం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా సేమ్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతారు, ఫ్లైట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి. అలా క్రాష్ అయినప్పుడు అందులో న్యూస్ పేపర్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ రోజు న్యూస్ పేపర్స్ సింపుల్ చెప్పాలంటే ఆ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఈ రోజున వాటి ఆనవాళ్ళు అన్నీ కూడా బయటికి పడ్డాయి. అవి దేనికి సంబంధించినవి అంటే 1966లో ఇందిరాగాంధీ గెలిచినప్పటి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికకు సంబంధించి కానివ్వండి, ఇందిరాగాంధీ సమాచారం అంతా కూడా బయటకు వచ్చింది న్యూస్ పేపర్ ద్వారా. సో ఎందుకు ఇలాంటి బిట్స్ అడుగుతారంటే అప్పుడు క్రాష్ అయిన విమానంలో ఈ రోజున న్యూస్ పేపర్స్ ఇండియాకి సంబంధించి బయటకు వచ్చినాయి. అలా ఇప్పుడు ఈ ప్రాంతం మళ్ళీ హైలైట్ అయింది. సో కొత్తగా జరిగింది ఏం కాదు, కాకపోతే ఈరోజు కొత్తగా బయటపడింది. మీకు హిస్టరీ కూడా చూడండి, హిస్టరీ ఈరోజు కొత్తగా ఏం జరగదు, కానీ ఈరోజు కొత్తగా హిస్టరీలో జరిగినాయి ఇప్పుడు బయటపడతాయి. కొత్తగా దేవాలయాలు బయటపడు, ఇటీవల మనకు ఒరిస్సాలో మహానది ఒడ్డున ఒక దేవాలయం బయటపడ్డదని, నెల్లూరు ప్రాంతంలో ఒక శివ దేవాలయం బయటపడిందని, అలా చూడండి హిస్టరీలో జరిగినాయి బయటపడుతున్నాయి. ఈరోజు మనం చదువుకుంటున్నాం. సేమ్ ఇది కూడా 1966లో జరిగింది. హోమీ బాబా ప్రయాణించిన విమానం ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించి 101 అండ్ బోయింగ్ సంస్థకు సంబంధించిన ఈ విమానము అందులో క్రాష్ చనిపోవడం 177 మంది చనిపోవడం, అందులో హోమీ బాబా భారతదేశానికి ప్రసిద్ధ వ్యక్తి తను కూడా చనిపోయాడు. వీరందరూ చదువుకుంటూ పోయారు న్యూస్ పేపర్స్. ఆ న్యూస్ పేపర్స్ ఈ రోజు ఈ మౌంటైన్ ప్రాంతంలో ఉన్న ఐస్ గ్లాషియర్స్ అంతా కరిగిపోతున్నాయి కాబట్టి అందులో నుండి వీటికి సంబంధించిన పేపర్స్ అవి ఇవి బయటకు వచ్చినాయి అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో అధికారికంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనం చర్చించాం. అలా వార్తలో నిలిచిన ఈ అంశం అనేది ఈరోజు ఇంపార్టెంట్. సో మౌంట్ బ్లాంక్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అది ఎక్కడ ఉంటుంది, ఏ దేశాల్లో ఉంటుంది, అదంతా కూడా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవుతుంది జాగ్రఫీ పార్ట్లో. సో జాగ్రఫీ నుండి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఎగ్జామినర్, ఈ రోజున వార్తలు కనబడదు కాబట్టి దీనికి సంబంధించిన బిట్స్ అడుగుతాడు. ఇలా క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, మౌంట్ బ్లాంక్ అనేది కూడా ఈరోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు స్వచ్ఛత పక్వాడా. స్వచ్ఛత పక్వాడా అనే పేరుతో ఒక క్యాంపెయినింగ్ వార్తలు నిలిచింది. క్యాంపెయిన్ అంటే ఏంటి? అవగాహన. ఇది హైదరాబాద్ ప్రాంతంలో చేస్తున్న అవగాహన, హైదరాబాద్. సో ఏ సంస్థ చేస్తుంది అంటే ఇన్కాయిస్. సో ఇన్కాయిస్ అంటే మనం రెగ్యులర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్లో దీనికి సంబంధించిన అంశాన్ని చూస్తూ ఉంటాము. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ అనేది హైలైట్. ఓషియానిక్ ఇన్ఫర్మేషన్, ఓషియన్ సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే ఒక సర్వీస్ సెంటర్ ఇది. సో ఇది ఇండియాకి సంబంధించి ఇన్కాయిస్ సెంటర్. ఇటీవల హైదరాబాద్ ప్రాంతంలో ఇన్కాయిస్ హైదరాబాద్ వారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు జూలై 1 నుండి జూలై 15 వరకు. అది దేనికి సంబంధించిందంటే డెఫెకేషన్ రిలేటెడ్. సింపుల్ చెప్పాలంటే శుద్ధి లేదా శుభ్రతకు సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్లో చేపట్టారు జూలై 1 నుండి 15 వరకు. దానిలో ఏమి ఇచ్చారు ప్రజలకు అవగాహన అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఉంటాయి చూడండి. కేంద్ర ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నాయి. సో ప్లాస్టిక్ అనేది మొత్తం బ్యాన్ చేయాలి. సో ప్లాస్టిక్ యొక్క పర్యవసానం చాలా ఏళ్ళ తర్వాత బయటపడుతుంది.
అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో మనకి ప్లాస్టిక్ కూడా వాడకూడదు. ఈ రోజు మన అవసరాల కోసం వాడే ప్లాస్టిక్ రేపటి భవిష్యత్ తరాలని ముంచే ప్లాస్టిక్గా మారుతోంది. సో ఇలా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఆపేస్తాము, మేము వాడమని ప్రతిజ్ఞ చేయడము. మరియు డ్రై అండ్ లిక్విడ్ వేస్ట్స్ ఉంటాయి, మన ఇంట్లో నుండి డ్రై వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి, వాటి యొక్క మేనేజ్మెంట్. ఈరోజు భారతదేశంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అతిపెద్ద సమస్య. అంటే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానివ్వండి, మరియు శుభ్రతకి సంబంధించి ఏ ప్రాంతాన్ని ఎలా ఉండాలి, స్వచ్ఛత అని చెప్పాను, సింపుల్ చెప్పాలంటే స్వచ్ఛ భారత్ లాంటిది. శుభ్రత ఏ రకంగా ఉంచుకోవాలి మన హైదరాబాద్ ప్రాంతంలో కానివ్వండి, పరిసర ప్రాంతాల్లో అని చెప్పేసి స్వచ్ఛతకు సంబంధించిన ఒక క్యాంపెయినింగ్ని ఇటీవల చేయడం జరిగింది. అది స్వచ్ఛత పక్వాడ పేరుతో ఈరోజు వార్తల్లో ఉంది. సో ఇది కూడా మనకు రావచ్చు. ఏ సంస్థ చేసింది అంటారు? ఇన్కాయిస్. ఓకే, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు నాబార్డ్, మనకి నాబార్డ్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఇచ్చే లోన్స్ ఇచ్చే సంస్థ. భారతదేశంలోనే అగ్రికల్చర్ సంబంధించి రీఫైనాన్సింగ్ చేస్తుంది. దీని దగ్గర సొంతంగా ఆస్తులు ఉండవు. ఆర్బీఐ నుండి ఆస్తులను తీసుకుంటుంది, అప్పుగా తీసుకుంటుంది, మళ్ళీ దాన్ని రీఫైనాన్స్ చేస్తుంది. నాబార్డ్ అంటేనే గుర్తుకు రావాల్సింది రీఫైనాన్స్. సో శివరామన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1982లో ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చైర్మన్ మన తెలుగువాడే ఉన్నాడు, చింతల గోవిందరాజులు గారు. సో ఈ నాబార్డ్ ఈరోజు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, మనకు తెలుసు సెల్ఫ్ రిలయంట్ ఇండియా. ఇటీవల కరోనా కాలంలో కరోనా సమయంలో దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ అభివృద్ధి దారిలో పెట్టాలి, గాడిలో పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి రంగాన్ని ఆదుకోవడానికి పిఎం స్వనిధి అని, మత్స్య రంగం కోసం వాళ్ళకి సపరేట్గా బోర్డు కానివ్వండి, లేదా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వారిని ఉద్యమం కానీ ఒక్కొక్క రంగాన్ని ఆదుకుంటుంది. అలా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రూరల్ డెవలప్మెంట్ని ఆదుకోవాలి అని చెప్పేసి నాబార్డ్కి కొన్ని విధి విధానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఈరోజు నాబార్డ్ 44 లక్షల రూపాయలతో అండమాన్ నికోబార్, మోస్ట్ ఇంపార్టెంట్, అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏం చేస్తారు? గ్రామం అనేది గుర్తు రావాల్సింది మనకి SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి, స్వయం సహాయక బృందాలు, వారికి టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడం కానివ్వండి, వారు చేస్తున్న పనులకు సంబంధించి మార్కెట్ని కల్పించడం కానివ్వండి, వారు ఉత్పత్తి చేసిన వస్తువులకి గిరాకీ ఇప్పించడం కానివ్వండి, వారి ఉత్పత్తులకు సంబంధించి మన భారతదేశంలో వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి అవగాహన కల్పించడం కానివ్వండి, అవన్నీ చేయడానికి ఈరోజు నాబార్డ్ అండమాన్ నికోబార్ దీవుల్లో 44 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ఏ ప్రాంతంలో ఎవరు చేపట్టారు, ఎందులో భాగంగా అంటారు? ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా. సో ఇదొకటి కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటి ఈరోజు అంటే పాకిస్తాన్కి సంబంధించి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూడండి, పాకిస్తాన్ మరియు భారత్కి సంబంధించి కానివ్వండి, చైనాకి భారత్కి కానివ్వండి, రెండు శత్రు దేశాలు భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ కలవడం అనేది సర్వసాధారణం. అలా పాకిస్తాన్తో చైనా కలవడం కానివ్వండి, లేదా ఇటీవల భారతదేశానికి స్నేహపూర్వకంగా ఉండే ఇరాన్తో చైనా సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కవ్వింపు చర్యలు అంటారు. సో భారతదేశం విషయానికి వచ్చేసి ఒక ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేయడం, అలాంటి అంశం ఈరోజు ఒకటి వార్తలు నిలిచింది. మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ విషయంలో POK అంటాము, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఏంటి? కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒక వివాదాస్పదమైన ప్రాజెక్ట్, హైడల్ ప్రాజెక్ట్ అనేది వార్తలో నిలిచింది. హైడల్ ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దాని నిర్మాణం కోసము చైనా ఈరోజు పాకిస్తాన్కి సాయం చేయబోతుంది. సింపుల్గా చెప్పాలంటే చైనా పాకిస్తాన్ భాగస్వామ్యంలో ఈరోజు భారతదేశ భూభాగమైన పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక హైడల్ ప్రాజెక్ట్ అనేది వార్త నిలిచింది. అదేంటంటే ఆజాద్ పఠన్ అనే ఒక హైడల్ ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. మరి ఇది ఎక్కడ కట్టబోతున్నారు ఈ ప్రాజెక్ట్ని అంటే దీని యొక్క సామర్థ్యము 700 మెగావాట్స్. ఇది పాకిస్తాన్, చైనా సంయుక్తంగా చేయబోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతోంది,
చైనా మాత్రం ఇన్వెస్ట్ చేయబోతోంది. సో ఆ రకంగా భాగస్వామ్యం అనేది కుదిరింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఎందుకు భారతదేశానికి సంబంధించి ఇలాంటి వివాదాస్పద అంశాలను చైనా చేస్తుందంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే భారత్ని రెచ్చగొట్టాలని, లేదా పాకిస్తాన్కి భారత్కి ఉన్న శత్రుత్వాన్ని ఆసరాగా తీసుకొని. సో అలా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న జీలం నది ఏదైతే ఉందో, జీలం నది ప్రవహిస్తున్న సుదౌటి అనే డిస్టిక్, సుదౌటి అనే ప్రాంతంలో ఈ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్వహించబోతోంది. దానికి సంబంధించి బిల్డ్, ఆపరేట్, ఓన్, ట్రాన్స్ఫర్, బిల్డ్, ఆపరేట్, ఓన్, ట్రాన్స్ఫర్ అంటే సింపుల్గా ఏంటి, చైనా నిర్మిస్తుంది, కొంతకాలం దాదాపు 25 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది దాన్ని, మరియు దాంతోపాటు బిల్డ్, ఆపరేట్, ఓన్ అంటే కొంతకాలం పాటు దానిపైన సంపూర్ణ బాధ్యత చైనాదే ఉంటుంది. మరియు తర్వాత ఒక 25 ఏళ్ల తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా 20 నుండి 25 ఏళ్ళు మినిమము దానిపైన చైనా అధికారమే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. అందుకోసం చైనా దాదాపు more than $1.5 billion ఇన్వెస్ట్ చేయబోతోంది. more than $1.5 billion ఇన్వెస్ట్ చేసి అలా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జీలం నది పైన ఒక వివాదాస్పదమైన ప్రాజెక్ట్కి ఇటీవల శంకుస్థాపన చేయబోతోంది. అదేంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగం. మనకు తెలుసు, తరచూ చూస్తున్నాం, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అంటే చైనా నార్త్ వెస్ట్ నుండి పాక్ సౌత్ వెస్ట్ వరకు ఒక ఎకనామిక్ కారిడార్ని, పైప్ లైన్స్, రైల్వే లైన్స్ అవన్నీ కూడా చైనా నిర్మిస్తోంది పాకిస్తాన్ సౌజన్యంతో. అలా ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇటీవల కాలంలో చూడండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని వివాదాస్పదమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కోహ్లా కానివ్వండి, కరోడ్ ప్రాజెక్ట్ కానివ్వండి, అవన్నీ కూడా వివాదాన్ని సృష్టించే ప్రాజెక్ట్సే. సో దీనికి సంబంధించి కూడా ఇటీవల మనకు వార్తలు నిలిచింది. అదేంటంటే ఆజాద్ పటన్ అనేది ఈరోజు వార్తలు నిలిచిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే సుదోటి ప్రాంతంలో చైనా నిర్మిస్తోంది. అలా 25 ఏళ్ల పాటు చైనా నిర్వహించి దాని తర్వాత పాకిస్తాన్కి అప్పచెప్తుంది. ఈ రకంగా ఆ రెండు దేశాల మధ్యలో ఒక స్నేహపూర్వక సంబంధం వచ్చింది. ఆటోమేటిక్గా భారతదేశానికి శత్రు దేశమైన పాకిస్తాన్తో సంబంధం పెట్టుకొని మన శత్రువు వాళ్ళిద్దరు మిత్రులు అయిపోయారు. సో ఈ రకంగా ఇదొకటి మనకు వార్తలు నిలిచింది. ఈ జీలం నది పరివాహిక ప్రాంతం కానివ్వండి, జీలం నది మనకి ఎక్కడ అంటే సింపుల్ చెప్పాలంటే కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని వెరినాగ్లో పుడుతుంది. వెరినాగ్ అక్కడ నుండి పుట్టి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రవేశించి తర్వాత చినాబ్ నదితో కలుస్తుంది సింపుల్ చెప్పాలంటే. సో ఇలాంటి ప్రాంతంలో జీలం నది పైన ఈ ప్రాజెక్ట్ని కడుతున్నట్టుగా చైనా మరియు పాక్ సంయుక్తంగా ప్రకటన చేశాయి. సో దీనిపైన భారతదేశ స్పందన ఎలా ఉంటుంది అదంతా కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఎయిర్ బబుల్. ఎయిర్ బబుల్, ఎయిర్ బబుల్ ఏంటి? ఈ ఎయిర్ బబుల్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఎయిర్ బబుల్ దేనికి సంబంధించింది అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు కరోనా కాలంలో ఈ కరోనా విజృంభిస్తున్న ప్రపంచ దేశాలు ఏవైనా కూడా లాక్డౌన్ ప్రతిపాదించాయి. సింపుల్గా భారతదేశం లాక్డౌన్లో ఉంది, ఇప్పటికీ అన్లాక్ 2.0 నడుస్తూ ఉంది. సో అలా ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు సీరియస్గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక దేశం నుండి ఒక దేశానికి ప్రయాణికుల రాకపోకలు కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. అది ఏ దేశమైనా తీసుకోండి. ఎందుకంటే కరోనా ఎవరి నుండి ఎవరికి వస్తుంది, ఏ దేశం నుండి మన దేశంలోకి ప్రవేశిస్తుందో, ఏ ప్రయాణికుల నుండి ప్రవేశిస్తుందని చెప్పేసి అన్ని విమాన సర్వీసులు మ్యాక్సిమం రాకపోకలు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అన్ని కూడా బంద్ అయిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం రీపాట్రియేట్, సింపుల్ చెప్పాలంటే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకి తీసుకురావాలని వందే భారత్ మిషన్ అలా ఫ్లైట్ల ద్వారా తీసుకొచ్చింది. సముద్ర సేతు నౌకల ద్వారా తీసుకొచ్చింది. ఇటీవల 55 రోజుల సముద్ర సేతు అయిపోయింది. అలా దాదాపు 4000 మందిని తీసుకొచ్చింది మనకి. సో అలా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతదేశం ప్రయాణికులు తీసుకోవడానికి, భారతదేశం తీసుకురావడానికి ఈ సముద్ర సేతు వందే భారత్ అనేది వార్తల్లో నిలిచినాయి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఈ రోజున వేరే దేశాలకు ఇష్టం ఉన్నట్టుగా ట్రావెలింగ్ చేయడం కానివ్వండి, ఈ రోజున అనుకుంటే అమెరికా కానీ బ్రిటన్కి కానీ వెళ్ళడం అనేది కుదరదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ప్రయాణికుల విషయంలో మనం ఏ దేశానికైనా ఇప్పుడు ప్రయాణం చేసే సౌకర్యాలు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితిలో కరోనా విజృంభిస్తున్న కాలంలో కొన్ని అవసరాల కోసం ఆ దేశానికి మధ్యలో విమాన సౌకర్యాలు నడపాలి, ఎంతకాలం అని ఇలా ఉంటాము అని చెప్పేసి భారతదేశము 3 దేశాలతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది, ఏ దేశానికి కూడా భారతదేశము ఇండియా నుండి ఫ్లైట్లో నడవట్లేదు, అంతర్జాతీయ విమానాలు నడవట్లేదు. సో ఇలాంటి పరిస్థితిలో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఈ 3 దేశాలతో, ఒక్కొక్క దేశంతో ఇండియా, అమెరికా,
ఇండియా ఫ్రాన్స్, ఇండియా జర్మనీ, ఈ 3 దేశాల మధ్యలో బైలాటరల్, ఈ ఒక్కొక్క దేశంతో బైలాటరల్ ఒప్పందం అంటారు. అలా ఒక్కొక్క దేశంతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని చేసుకుంది. ఎయిర్ బబుల్ ఒప్పందం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, కరోనా విజృంభిస్తున్న సమయంలో అసలు ఇష్టం ఉన్నట్టుగా ఎన్ని ఫ్లైట్లన్నా నడపడానికి ఆస్కారం లేదు. సో ఈ అమెరికాకు ఇండియాకి మధ్యలో ఫ్లైట్స్ నడవాలంటే ఒక లిమిటేషన్ ఉంటుంది. కొన్ని మాత్రమే ఫ్లైట్స్ నడవాలి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్. సింపుల్ చెప్పాలంటే ఈ దేశం నుండి అమెరికాకు కొన్ని విమానాలు మాత్రమే పోవాలి రావాలి. అమెరికా విమానాలు కొన్ని మాత్రమే భారతదేశానికి వస్తాయి పోతాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ప్రజల విషయానికి వచ్చేసేసి అందులో ఫిజికల్ డిస్టెన్స్ కానివ్వండి, ఒక ఫ్లైట్లో ఎంతమందిని పంపించాలని చెప్పేసి టోటల్గా కూడా కొన్ని కండిషన్స్తో కూడిన షరతులు పెట్టుకుంటాయి. అలా సింపుల్గా చెప్పాలంటే అంతర్జాతీయ విమానాలు ఇక ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టు. అలా 3 దేశాలతో భారతదేశము ఈ రోజున ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఎయిర్ బబుల్ ఒప్పందం అంటే లిమిటెడ్ కండిషన్, అది సింపుల్ చెప్పాలంటే కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ మాత్రమే ఒక దేశానికి నడుస్తాయి. ఆ ఫ్లైట్స్లో నెంబర్ కూడా, ప్రయాణికుల సంఖ్య కూడా పరిమిత సంఖ్యలోనే ఉంటుంది. అలా ఎయిర్ బబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఇష్టం ఉన్నట్టుగా నడప, అంతమంది ఏంటంటే అమెరికాకి ఎన్ని ఫ్లైట్స్ పోతున్నాయి, ఎంతమంది తీసుకుపోతున్నారు అంత పెద్ద పట్టించుకునేవారు కాదు. కానీ ఈ రోజున అమెరికాకి ఇండియాకి కావాలన్నా, అమెరికాకి ఫ్రాన్స్కి అయినా అక్కడ ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ అక్కడికి ఎంతమంది పోతున్నారు, ఎన్ని విమానాలు నడుస్తారు, ప్రతి దానిపైన నిఘా ఉంటుంది అన్నట్టుగా. సో అలా 3 దేశాలతో మొదట భారతదేశం ఇక విమానాల రాకపోకలు నడుతుంది అన్నట్టు. దీనికి సంబంధించి భారత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఇండియా EU వర్చువల్ సమ్మిట్ అనేది కూడా ఒకటి వార్తలు నిలిచింది. ఇండియా అనేది ఒక దేశము, EU అనేది దేశాల కూటమి. వీటి మధ్యలో వర్చువల్ సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం జరిగింది 15th. సో వర్చువల్ అన్నాను. కరోనా కాలంలో ఒక దేశ రాయబారి కానివ్వండి, ఒక దేశ అధినేత కానివ్వండి, ఒక దేశ ప్రధానమంత్రి కానివ్వండి, ఒక దేశం నుండి ఇంకో దేశానికి పోయే పరిస్థితులు లేవు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో చాలా సదస్సులు వర్చువల్గా జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వర్చువల్గా జరిగిన ఈ సదస్సులో ఇంపార్టెన్స్ అనేది భారతదేశం తరపున ప్రధానమంత్రి గారు ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు చర్చించారు. భారతదేశం సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ముఖ్యంగా ఈ 2 దేశాల మధ్యలో శిఖరాగ్ర సమావేశాలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశము ఒక దేశాల కూటమితో ఒప్పందాలు ఉంటాయి కొన్ని. సింపుల్ చెప్పాలంటే ఈరోజు భారతదేశానికి EUకి మధ్యలో ఎలాంటి అంశాలు ఉన్నాయంటే, దాదాపు వస్తు సరఫరా, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, దాదాపు $100 బిలియన్ పైగా ఈ 2 దేశాల మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. అంటే ఎగుమతులు దిగుమతులు మార్కెట్ వస్తు విషయానికి వస్తే దాదాపు $100 బిలియన్ మార్కెట్ ఈరోజు ఇండియా EU మధ్యలో నడుస్తుంది. అండ్ సర్వీస్ సెక్టార్, సేవల రంగం తీసుకుంటే more than $40 బిలియన్ ఈరోజు సర్వీస్ సెక్టార్లో నడుస్తుంది. సో ఇలాంటి దేశాలు ముఖ్యంగా భారతదేశానికి EUకి విషయానికి వస్తే ఈ సంబంధాలు మంచివి అని చెప్పేసి రెగ్యులర్గా 15th వర్చువల్ సమ్మిట్ అనేది ఈరోజు జరిగింది. సో ఇలా వర్చువల్ సమ్మిట్ జరగడం అనేది కొత్త అంశాన్ని ఈరోజు మన వార్తగా నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా EU విషయంలో చాలా వరకు కూడా కొన్ని ప్రస్తావనలు జరిగాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ విషయంలో జరిగిన ఆర్టికల్ 370 విషయం కానివ్వండి, లేదంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కానివ్వండి, లేదంటే ప్రస్తుతం చైనా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న అంశాల గురించి కానివ్వండి, అన్ని ప్రస్తావనలు కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశాలతో ప్రస్తావించడం జరిగింది. సో ఇండియా EU వర్చువల్ సమ్మిట్ అనేది అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది అంటే EU దేశాల కూటమితో భారతదేశం కుదుర్చుకున్న ఒక ఒప్పందం ద్వారా జరుగుతుంది. ఒకటి ఇంపార్టెంట్ అంతే. అండ్ నెక్స్ట్, ఈరోజున వార్తలు నిలిచిన ఇంకొక కాన్సెప్ట్ మిల్క్ టీ అలయన్స్. మిల్క్ టీ అలయన్స్ ముఖ్యంగా 3 దేశాలు, థాయిలాండ్, హాంకాంగ్, తైవాన్. థాయిలాండ్, హాంకాంగ్, తైవాన్. సింపుల్ చెప్పాలంటే మిల్క్ టీ అలయన్స్ అనే పదం ఈరోజు వార్తలో నిలుస్తుంది. రెగ్యులర్గా మనం చూస్తా ఉన్నాం మిల్క్ టీ అలయన్స్. సింపుల్గా ఇది ఏంటంటే ఆన్లైన్ ఉద్యమం అనుకోవచ్చు. సింపుల్గా ఆన్లైన్ వేదిక ద్వారా ఒక ట్రోలింగ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇటీవల కాలంలో జరిగిన అంశం ఏంటంటే, చైనా ఆన్లైన్ ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో, చైనీయులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొన్ని వివాదాస్పదమైన ప్రసంగాలు చేయడం కానివ్వండి, ఆన్లైన్ వేదికగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. దాన్ని ట్రోల్ చేస్తూ ఈ దేశాలు ఏవైతే ఉంటాయో వీరందరూ కూడా ఒక అలయన్స్, నెటిజన్స్, మొత్తం ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు, నెటిజన్స్, నెట్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో చైనాకి అగైనిస్ట్గా కొన్ని
అంశాలు. సో ఆన్లైన్ పరంగా జరిగిన చైనాకి వర్సెస్ ఈ దేశాల కూటమికి మధ్యలో జరిగిన ఒక ఆన్లైన్ గొడవ, నెటిజన్ల మధ్యలో జరుగుతున్న ఒక గొడవ. సో దీనికి మిల్క్ టీ అలయన్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఈ దేశాల్లో ఎక్కువగా టీ విత్ మిల్క్ అనేది కామన్ పాయింట్. సో టీ తీసుకునే దేశాలలో ఈ దేశాలు ముందుగా ఉంటాయి. అందుకే ఈ మిల్క్ టీ అలయన్స్ అనేది పేరు అనేది ఈరోజు వార్తల్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇందులో వేరే ఏం లేదు కాన్సెప్ట్. ఇటీవల మిల్క్ టీ అలయన్స్ అనేది వార్తల్లో నిలిచింది. అది ఏ దేశాలకు సంబంధించింది అంటే ఈ 3 దేశాల ప్రస్తావన. అండ్ ఎందుకోసం జరిగింది అంటే చైనా నెటిజన్స్, చైనా ట్రోలర్స్కి వ్యతిరేకంగా ఈ 3 దేశాల నెటిజన్స్ ఏకమై చైనాకి వ్యతిరేకంగా కొన్ని వాళ్ళ యొక్క అంశాలు కానివ్వండి, మీమ్స్ కానివ్వండి అలా క్రియేట్ చేయడం. అలా ఆన్లైన్ వేదికగా జరుగుతున్న నెటిజన్ల మధ్య జరుగుతున్న చైనాకు వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ కూడా ఎప్పుడైనా కూడా చైనాకి వ్యతిరేకంగా ఉంటాయి. ఇటీవల చూడండి హాంకాంగ్ విషయంలో స్వతంత్రత తీసే విషయంలో హాంకాంగ్కి చైనాకి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. హాంకాంగ్ నిరసనకారులపైన ఆంక్షలు విధించే పని చేస్తోంది. అండ్ తైవాన్ కానివ్వండి, ఇలాంటి దేశాలు, వియత్నాం కానివ్వండి, ఇలాంటి దేశాలతో సౌత్ చైనా సీ ఏదైతే ఉందో, దక్షిణ చైనా మహాసముద్రం ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా మనకు గొడవ జరుగుతుంది. సౌత్ చైనా సీ ఆ విషయంలో చైనా మాదే హక్కులు, 1000 ఏళ్ల కింద నుండి మాకే ఉన్నాయి స్వతంత్ర హక్కులు అని చెప్పేసి గొడవలు. దీనికి సంబంధించి సౌత్ చైనా సీ గురించి మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నాం ఏ దేశాల మధ్యలో గొడవ జరుగుతుందని. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రపంచంలో చైనా అనేది మిగతా దేశాలన్నిటితోనూ విస్తరణవాదము ఏదో ఒక అంశంలో గొడవలే జరుగుతున్నాయి. అలా ప్రపంచంలో చైనా ఒక్కటే ఒక దేశంగా అయిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. అలా చైనాని వ్యతిరేకంగా చైనాని టార్గెట్ చేస్తూ ఆన్లైన్ ట్రోలర్స్ చేసిందే మిల్క్ టీ అలయన్స్. అండ్ ఇంకొకటి ఇటీవల కాలంలో సౌత్ చైనా సీ విషయంలో భారతదేశం కూడా అధికారికంగా దాని యొక్క భారతదేశం సంబంధించి ఒక అంశాన్ని వ్యక్తీకరించింది. సౌత్ చైనా సీ విషయంలో చైనాకి హక్కులు లేవు. ఆ సౌత్ చైనా సీ అనేది అందరి బాధ్యత, అందరికీ అక్కడ హక్కులు ఉంటాయి. ఎందుకంటే ఇది చైనా సొంతం అని చెప్పేసి భావించడానికి లేదు. ఏ దేశమైనా కూడా వారికి సంబంధించి వాణిజ్యం కానివ్వండి, హక్కులు కానివ్వండి, సౌత్ చైనా సీకి సంబంధించి వ్యాపారం కానివ్వండి, అన్ని దేశాలకు సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి చైనాకి వ్యతిరేకంగా కూడా ప్రసంగించడం జరిగింది. ఇది ఒకటి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో ఈరోజు ఇండియా అండ్ చిలీ, ఇండియా అండ్ చిలీ కో-హోస్ట్ చేస్తున్నాయి. దేనికి సంబంధించి కోస్ట్ అంటే ఇద్దరు సంయుక్తంగా ఒక ఆతిథ్యాన్ని ఇస్తున్నాయి. అదేంటంటే 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశాన్ని తీసేసుకొని ఆ అంతర్జాతీయ సంవత్సరం అని చెప్పేసి ప్రసంగిస్తుంది. సో 2021 సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్, ఇమ్యూనిటీని, సస్టైనబిలిటీకి సంబంధించి ఇమ్యూనిటీని పెంచే, రోగ నిరోధక శక్తి పెంచే విషయంలో ఫ్రూట్స్ వెజిటబుల్ కీలకంగా వహిస్తాయి. ప్రస్తుతం కరోనా కాలంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి ఒక అవగాహన కల్పించడానికి 2021ని FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి రోమ్లో ఉంటుంది, ఇటలీ. సో 2021 ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ అని చెప్పేసి ఒక అంశాన్ని కోహోస్ట్ చేసడం జరిగింది. ఇది ఒక చిన్న అంశము. భారతదేశంతో పాటు ఏ దేశం అంటే చిలీ, పొడవైన తీరరేఖ గల దేశం. సో ఇదొకటి కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, మనకు తెలుసు భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యుత్తమ పరిశోధన చేసే సంస్థ. మనకి జూలై 16న 92nd వార్షికోత్సవం ఐకార్ ఆధ్వర్యంలో జరిగింది. సో దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు కొన్ని అవార్డులను ప్రస్తావించారు. అందులో చరణ్ సింగ్ అవార్డు అని అలాంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రస్తావించడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే 92nd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఐకార్కి జరిగినాయి. దానికి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి అవార్డుల గురించి ప్రస్తావిద్దాం ఇప్పుడు. అదేంటంటే చరణ్ సింగ్ పేరిట ఇచ్చే అవార్డు. అదేంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించి కానివ్వండి, మరియు వ్యవసాయ పరిశోధనలపైన, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి రాసే పాత్రికేయులు ఎవరైతే ఉంటారో, రచనలు కానీ, రచయితలు కానివ్వండి, బుక్స్ రాసే వాళ్ళు ఎవరు ఉంటారో వారికి చరణ్ సింగ్ పేరిట అవార్డు ఇస్తారు. ఈ రోజున తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలుగు వాడికి ఒక అవార్డు రావడం జరిగింది. అదేంటంటే అతని పేరు అమర్నేని హరికృష్ణ. అమర్నేని హరికృష్ణ గారికి అన్నదాత, ఇతను అన్నదాతకు సంబంధించి చాలా రచయితలు రాశారు. అన్నదాత పుస్తకం ఉంటుంది కదా, దానికి సంబంధించిన వ్యక్తి. సో తనకి
పాత్రికేయుల కోటాలో రైతుకు సంబంధించిన వ్యాసాలు కానీ రచయితలు కానీ ఏవైతే ఉంటాయో రచనలు కానీ దానికి సంబంధించి అత్యుత్తమ పురస్కారము అమర్నేని హరికృష్ణకి ఇవ్వడం జరిగింది. ఎవరి పేరు మీద ఇచ్చారంటే భారతదేశంలో రైతు కిసాన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి చరణ్ సింగ్ పేరిట అవార్డు పొందిన మొట్టమొదటి ప్రాంతీయ, సింపుల్ చెప్పాలంటే ప్రాంతీయ భాషల్లో రాసే పాత్రికేయులు ఎవరైతే ఇస్తారో అందులో మొట్టమొదటి తెలుగు వాడికి మొట్టమొదటిసారిగా చరణ్ సింగ్ అవార్డు ఐకార్ నుండి రావడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థకు సంబంధించి సిహెచ్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక అవార్డు వచ్చింది. అదేంటంటే మనకి రఫీ అహ్మద్ కిద్వాయ్ పేరిట ఈరోజు ఐకార్ సంబంధించి మనకి ఇందాక వచ్చింది అమర్నేని హరికృష్ణ గారికి వచ్చింది. రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డు ఏమో మనకి నార్మ్ సంస్థకి సంబంధించి దాని డైరెక్ట్గా వచ్చింది. నార్మ్ అంటే ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణకు సంబంధించి ఆ సంస్థ యొక్క డైరెక్టర్ వచ్చింది. అతని పేరు సిహెచ్ శ్రీనివాస రావు. ఇతను కూడా మనకి ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి. మరియు దాంతోపాటు ఈ రోజున మనకి అవార్డ్స్ విషయంలో కానివ్వండి ఐకార్ సంస్థకు సంబంధించి 92nd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్ తెలంగాణ అనే ఒక అంశం ఉంది. ఇన్వెస్ట్ తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి తెలంగాణకి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి ఐటీ అభివృద్ధిని కానివ్వండి చేసే విధంగా ఈరోజు ఇన్వెస్ట్ తెలంగాణ అనే ఒక వెబ్సైట్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఎంసీహెచ్ఆర్డీలో లాంచ్ చేశారు. ఎంసీహెచ్ఆర్డీ అంటే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. సింపుల్ చెప్పాలంటే ఎంసీహెచ్ఆర్డీ మానవ వనరులకు సంబంధించి ఎవరైనా గ్రూప్ 1 కానివ్వండి టెక్నికల్ కానివ్వండి ఎవరికైనా ట్రైనింగ్ కానివ్వండి ఇచ్చే సంస్థ ఎంసీహెచ్ఆర్డీ. ఈ ఎంసీహెచ్ఆర్డీ సంస్థలో ఈ రోజున ఇన్వెస్ట్ తెలంగాణ అనే ఒక వెబ్సైట్ని తెలంగాణలో అత్యధిక పెట్టుబడులు పారిశ్రామిక రంగానికి కానివ్వండి ఐటీ సెక్టర్లో కానివ్వండి పెట్టుబడులను ప్రోత్సహించే ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు మరియు జగదీశ్వర్ రెడ్డి గారు సహమంత్రులుగా ఉండేసేసి ఈ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఇన్వెస్ట్ తెలంగాణ దేనికి సంబంధించి అంటే మనకి పరిశ్రమ రంగాన్ని పెంచడానికి. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే తెలంగాణ టాప్లో ఉంది. అండ్ ఇంకా పెట్టుబడులు రావాలి, ఆర్థిక పరంగా తెలంగాణ గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇటీవల కాలంలో చూడండి ఐటీ 6వ వార్షిక నివేదికలో కూడా తెలంగాణకు సంబంధించి భారతదేశంలో దాని యొక్క పాత్ర పెరుగుతోంది. టోటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ వాటా పెరుగుతోంది. ఇంకా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఇలా పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ లాంటి పథకాలు కూడా నడుపుతోంది. టీఎస్ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ పరిశ్రమలని సులభతరంగా పర్మిషన్లు ఇవ్వడానికి, అంటే ఎక్కువ మంది పరిశ్రమ రంగంలోకి రావడానికి, పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చెందించడానికి టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమాలు ఇలాంటి ఏమన్నా ఉంటే ఎగ్జామ్లు కూడా వస్తాయి. సో ఇన్వెస్ట్ తెలంగాణ అనే ఒక వెబ్సైట్ కూడా ఈరోజు వార్తలు నిలవడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం కరోనా సమయంలో చూడండి రకరకాల మందులకు సంబంధించి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ సంబంధించి వ్యాక్సిన్కి సంబంధించి ప్లాస్మా థెరపీ గురించి ఇవన్నీ నేర్చుకుంటా ఉన్నాము. ఇలాంటి సమయంలో DCGI అప్రూవల్ అని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ పొందాయని ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ప్రయోగం బాగుందని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ phase 1 phase 2 phase 3 అని కరోనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మనం అప్డేట్ ఉంటున్నాం. సో ఇలాంటి సమయంలో ఇంకొక వ్యాధికి సంబంధించి ఒక వ్యాక్సిన్ ఈరోజు వార్తల్లో నిలిచింది. అదేంటంటే చిన్నపిల్లలకి ముఖ్యంగా శిశువులకు సంబంధించి ఇన్ఫాంట్ నిమోనియా స్టెప్టోకోకస్ నిమోనియా అనే వ్యాధికారకం ఏమైతే ఉంటుందో అది చిన్నపిల్లల్లో నిమోనియా వ్యాధిని కలుగజేస్తుంది, లంగ్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో అలా నిమోనియా వ్యాధికి సంబంధించి ఒక వ్యాక్సిన్ని తయారు చేశాము. దానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి పర్మిషన్స్ అన్నీ కూడా మేము DCGI నుండి పొందామని చెప్పేసి పూణే ఆధారంగా పనిచేస్తున్న సీరం ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈరోజు వార్తల్లో నిలిచింది. సో అదేంటంటే ఇన్ఫాంట్ నిమోనియా దీనికి సంబంధించి ఆ స్ట్రెప్టోకోకస్ నిమోనియా ఏదైతే ఉంటుందో వ్యాధికారకం దాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో చిన్నపిల్లలు చిన్నతనంలోనే వ్యాక్సిన్ అనేది ఇస్తారు. ఆ వ్యాక్సిన్కి సంబంధించి ఈరోజు సంస్థ ఏముంది అంటే పూణే ఆధారంగా పనిచేస్తున్న సీరం
ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ పూణే ఆధారంగా పనిచేస్తుంది. ఈ నిమోనియా వ్యాధి వ్యాక్సిన్ని కనిపెట్టినట్టుగా మనకు వార్తలో తెలిసిన అంశం. అండ్ నెక్స్ట్ ఆ వ్యాక్సిన్ పేరు న్యూమోకోకస్ పాలీసాకరైడ్ కంజుగేట్ వ్యాక్సిన్ న్యూమోకోకస్ పాలీసాకరైడ్ కంజుగేట్ వ్యాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ని, న్యూమోనియా వ్యాధిని నిర్మూలించే వ్యాక్సిన్ని తయారు చేసినట్టు ఈరోజు వార్తలో నిలవడం జరిగింది. సో కరోనా సమయంలో ఇదొకటి కూడా మనకి న్యూమోనియా వ్యాధికి సంబంధించి ఒక వ్యాక్సిన్ దశలకు సంబంధించి ఈ వ్యాక్సిన్ ఈరోజు వార్తలో నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తులకు వస్తే ఒక కార్టూనిస్ట్ గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి చనిపోవడము, మరి దాంతోపాటు ఒక ప్రసిద్ధ స్వామీజీ గుజరాత్ ప్రాంతానికి సంబంధించి ఒక స్వామీజీ కరోనాతో మరణించడము వార్తలో నిలిచిన వ్యక్తులు, మరి దాంతోపాటు ఒక క్రీడాకారుడు రమేష్ టీకారాం గారు కానివ్వండి, అలా వార్తల్లో వ్యక్తుల విషయానికి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన ఒక స్వామీజీ పురుషోత్తం ప్రియరాజ్. ఇతను ఎవరు అంటే శ్రీ నారాయణ గడి సంస్థాన్ వ్యవస్థాపకులు. సింపుల్ చెప్పాలంటే గుజరాత్ ప్రాంతంలో అత్యధికంగా చాలామంది భక్తులను సంపాదించుకున్న భక్తులు ఉన్నారు తనకి. సో తనని దేవుని రూపంలో మొక్కుతారు, చాలామంది కూడా పూజిస్తారు. సో అలాంటి ఈ స్వామీజీ ఇటీవల కరోనాతో చనిపోవడం జరిగింది. చాలా వృద్ధుడు కూడా. సో కరోనాతో చనిపోయిన తర్వాత దీనికి సంబంధించి మీకు వీడియోస్ కానీ పేపర్లో ఫొటోస్ కూడా కనబడతాయి. సో కరోనాకి సంబంధించి ఎవరైనా వ్యక్తి చనిపోతే మనకు తెలుసు ప్రభుత్వమే కొన్ని షరతులతో అంత్యక్రియలు అని చెప్పేసి అవన్నీ చూస్తాం. సో తనకి సంబంధించి అంత్యక్రియల విషయానికి వస్తే మనకి చూడండి, భక్తులు టోటల్గా పీపీఈ కోట్స్ ధరించుకొని పీపీఈ కోట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, కరోనా లక్షణాలు కానివ్వండి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయినా కూడా పీపీఈ కోట్స్ సంరక్షిస్తాయని ఆ పీపీఈ కోట్స్ వేసుకొని భక్తులు అంత్యక్రియల కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వార్తల్లో నిలిచిన కొంతమంది వ్యక్తుల విషయంలో దేశ ముఖ్యంగా చెప్పాలంటే దేశ ప్రధానమంత్రి కానివ్వండి, హోంశాఖ మంత్రి కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తారు. సో అలా ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో తన మృతికి సంతాపంగా భారత ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు కూడా సంతాపాన్ని వారి యొక్క బాధను కూడా చెప్పడం జరిగింది. సో ఇదొకటి మనకి వార్తలు నిలిచిన అంశం. అండ్ ఇంకొకటి రెండో వ్యక్తి మనకు వార్తలు నిలిచిన వ్యక్తి కూడా మరణించిన వ్యక్తిలో గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన ఒక కార్టూనిస్ట్ అంటే ఏంటి సింపుల్ చెప్పాలంటే మనకి మీరు న్యూస్ పేపర్లు చూడండి, కింద ఇదండి సంగతి అని చిన్న ఇమేజ్ ఉంటుంది. కార్టూన్ సింపుల్ చెప్పాలంటే చిన్న మనకి హాస్యాస్పదంగా ఉంటుంది, చిన్న నవ్వుకునేలా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది. చిన్న ఇమేజ్ని చూపించేసుకుంటూ దాని నుండి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది. అలా దృశ్య రూపంలో వారి యొక్క భావాల్ని ప్రకటిస్తారు సింపుల్ చెప్పాలంటే. సో అలాంటి ఇమేజెస్ కార్టూన్స్ ఏవైతే ఉంటాయో కార్టూన్స్ ద్వారా వార్తలను ప్రసారం చేయడం సింపుల్గా. అలాంటి ఒక వ్యక్తి గుజరాత్కి సంబంధించిన వ్యక్తి కూడా ఈరోజు మరణించిన వ్యక్తుల్లో ఉన్నాడు. తన పేరు మనకి అవధ్ బిన్ హసన్ జామీ. ఇతను కూడా గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన వాడే, ఫేమస్ కార్టూనిస్ట్. గుజరాత్లో స్టేట్ సంబంధించి కొన్ని పత్రికల్లో కానివ్వండి తన కార్టూన్స్ ద్వారా చాలా మందికి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవధ్ బిన్ హసమి ఈరోజు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ చనిపోయిన వ్యక్తుల్లో క్రీడాకారుడు రమేష్ టీకారాం. సో ఈ వ్యక్తి రమేష్ టీకారాం ఇతను కూడా మనకు వార్తలు నిలిచిన వ్యక్తి. ఇతను పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున్ అవార్డు గ్రహీత. సో తను కూడా ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఈరోజు మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు వీళ్ళు ఇంపార్టెంట్. వీరితో పాటు ఇందాక చెప్పాను నేను ఐకార్ సంస్థకి సంబంధించి ఐకార్ కొన్ని అవార్డ్స్ని ఇచ్చింది అని చెప్పాను 92nd సెలబ్రేషన్ సందర్భంగా. అలా మనకి హరికృష్ణ అని చెప్పాను, అమర్నేని హరికృష్ణ గారు కానివ్వండి, సిహెచ్ శ్రీనివాసరావు గారు కానివ్వండి, వాళ్ళు కూడా మనకి వార్తల్లో నిలిచిన వ్యక్తుల కిందకే వస్తారు. సో అవార్డ్స్ కానివ్వండి, మరణాలు కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తుల కిందకి వస్తాయి. సో మిస్లేనియస్ దీంతో పాటు మనకి మన మిస్ అయిన అంశాలు ఉంటే, 1-2 మిస్ అయినా ఉంటే వాటి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా కవర్ చేద్దాము. సో దాని గురించి టెన్షన్ అవసరం లేదు. సో ఇది మనకి ఈరోజు క్లాసు. నెక్స్ట్ రేపటి క్లాస్తో రేపటి టాపిక్స్ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.